వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా కార్క్ అన్నారు. ఎస్పీ వినుకొండ పోలీస్ స్టేషన్ సందర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని అన్నారు. ఘర్షణలు జరిగితే 144 సెక్షన్ పొడిగింపు చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు. 1 పర్సన్ హస్ బీన్ ఐడెంటిఫైడ్. అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను పారిపోయినాడు. మనకి తెలుసు అతను ఇక్కడ ఒక టీం మనకు పంపడం జరిగింది. ఈ విల్ బి అరెస్టెడ్. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే పోలీస్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇది మంచిది కాదు. మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు. ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను. మన డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ అప్పుడు ఇంకా కూడా జరిగింది. దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ రాలేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది. మన మంచి పేరు ఒక వస్తుంది మనకి. నిన్న ఇంత స్మూత్గా కౌంటింగ్, ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా ఇంత పీస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది. మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం. బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది. సో లెట్ us నాట్ అలౌ దట్. మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి, ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం. ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాము. బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ అవ్వచ్చు. సో లెట్ us నాట్ గెట్ ఇన్ టు దాట్. అది నా రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్. పోలీస్ చాలా యాక్టివ్ ఉంది. పోలీస్ ఫస్ట్ ప్రయారిటీ. అందరికీ నమస్కారం అండి. నిన్న మన పల్నాడు డిస్ట్రిక్ట్లో కౌంటింగ్ ప్రక్రియ చాలా చక్కగా జరిగింది. మన కౌంటింగ్ సెంటర్లో ఏమీ ఇబ్బంది లేకుండా, ఏమీ ఇష్యూ లేకుండా చాలా స్మూత్గా కంప్లీట్ అయింది మొత్తం ప్రాసెస్. మన డిస్ట్రిక్ట్లో కూడా ఏమీ పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు. బట్ స్టిల్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జరిగినాయి. నేను ఈరోజు ఎక్కడెక్కడ ఇట్లాంటి ఇష్యూ జరిగినాయి అది విజిట్ చేస్తున్నాను. సో దానిలో భాగంగా నేను రౌతుచెల్ల కూడా విజిట్ చేశాను. ఇక్కడ కొన్ని ఇష్యూస్ హ్యావ్ హ్యాపెండ్ చేస్తాడు. సో నా రిక్వెస్ట్ అందరికీ ఇది ఉంది కి మనం ఎప్పుడు లా అండ్ ఆర్డర్ డిస్ట్రాయ్ చేసి ఏం చేయకూడదు. ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూస్, బికాస్ కొన్ని ప్లేసెస్లో ఏం జరుగుతుంది, కొంతమంది గెలిచిన వాళ్ళు, ఊడిపోయిన వాళ్ళు హౌజెస్ మీద రాళ్ళు వేసేయడం, ఆర్ ఊడిపోయిన వాళ్ళు అప్పుడప్పుడు గెలిచిన వాళ్ళు ఇరిటేట్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేయడం. డిస్ట్రిక్ట్లో ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇట్లాంటి